పండుగను నిర్వహించిన హైడ్రా ఇప్పుడు సంక్రాంతి పండుగ కోసం కైట్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది. ఇందుకోసం నగరంలోని ప్రధాన 3 చెరువులను డెవలప్ చేస్తున్నారు. మరి ఈ చెరువులు ఎక్కడున్నాయి, ఏర్పాట్లు ఎంత మేర కొనసాగుతున్నాయి, సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లపై చెరువుల వద్ద పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్లో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఉత్సవాలకు వేదికలవుతున్నాయి. గత ఏడాది బతుకమ్మ ఉత్సవాలకు అంబర్పేటలోని బతుకమ్మ కుంట వేదికైంది. కొత్త సంవత్సరంలో కైట్ ఫెస్టివల్కు 3 చెరువులు ముస్తాబవుతున్నాయి. మాదాపూర్లోని తమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్ల చెరువు, పాతబస్తీలోని బుక్రు కుద్దౌలా చెరువులు కైట్ ఫెస్టివల్కు వేదికలు కానున్నాయి. నగరంలో చెరువులు 60% వరకు కనుమరుగయ్యాయి. మిగిలిన చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. మురుగునీరు కలిసి మురికి కూపాలుగా మారాయి. హైడ్రా వచ్చిన తరువాత చెరువుల రూపురేఖలు మారాయి. కూకట్పల్లి నల్ల చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి పునరుద్ధరణ చేపట్టింది హైడ్రా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కైట్ ఫెస్టివల్ కి సంబంధించి గ్రౌండ్స్ లో ఏర్పాట్లు చేసేది. కానీ ఈ సంవత్సరం చెరువుల వద్ద పతంగుల ఫెస్టివల్ నిర్వహించేందుకు హైడ్రా ముందుకొచ్చి ఇక్కడ చెరువులను అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన చెరువులను అయితే తీర్చిదిద్దుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ సందర్భంగా ఇటు అంబర్పేటలోని బతుకమ్మ కుంట వద్ద భారీగా ఏర్పాట్లు చేసి అక్కడ ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళు ఇటు వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా మొత్తం కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కుక్కట్పల్లిలోని ఈ చెరువు వద్ద కూడా అట్లాంటి ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇటు తాగునీటికి సంబంధించిన బోర్వెల్స్ కూడా కొంత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అపార్ట్మెంట్ కల్చర్ నుంచి కొంత రిలాక్స్ అయ్యేందుకు ఇటు చెరువుల వద్ద ఉన్న పార్కులు కావచ్చు, వాకింగ్ ట్రాక్స్, అట్లాగే పిల్లలకు కావాల్సిన ప్లే ఏరియాని కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కూకట్పల్లిలోని నల్ల చెరువు 14 ఎకరాల్లో చెత్త చెదారం ఇల్లీగల్ యాక్టివిటీస్ కు అడ్డాగా ఉండేది. ఆక్రమణలను తొలగించి 27 ఎకరాల్లో నల్ల చెరువును రీస్టోర్ చేశామన్నారు లేక్ డిజైనర్. ఇప్పుడు 1.5 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ తో పాటు పిల్లల ఆటపాటలకు అనుగుణంగా సుందరీకరిస్తుంది హైడ్రా. సీటింగ్ ఏరియా కోసం వాకింగ్ కావచ్చు, జాగింగ్, అట్లాగే యోగా చేసుకున్న తర్వాత వచ్చి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇటు డిజైనర్ కన్సల్టెన్సీ నుంచి ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు కైట్ ఫెస్టివల్ రాబోతుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఇక్కడ ఇప్పటి వరకు ఎంత మేర పనులు పూర్తయ్యాయి? హైడ్రా ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత దీనికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మా వైమాస్ కన్సల్టెంట్ అని చెప్పి ఇక్కడ నుంచి మేము ఒక డిపిఆర్ రెడీ చేసాము. మేము మామూలుగా బెంగళూరు నుంచి వచ్చింది. ఈ డిపిఆర్లో మేము ఏదైతే ఎఫ్టీఎల్ మైన్ ఇరిగేషన్ వాళ్ళు ఏదైతే ఫైనల్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ప్రకారం 28 ఎకరాలు ఉన్న ఏరియా ఇది. 28 ఎకరాలకు ఉన్న ఎంక్రోచ్మెంట్స్ హైడ్రా నుంచి మొత్తంగా రిమూవల్ చేసి షెడ్లతో పాటు ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్న కంప్లీట్గా రిమూవల్ చేసుకున్న తర్వాత 27 ఎకరాలకు మనం ఆల్ రౌండ్ ఫెన్సింగ్ వేసినాము. కంప్లీట్గా బౌండరీ ఫెన్సింగ్ అయింది. 8 ఇన్లెట్ కట్టాము, ఒక అవుట్లెట్ కట్టాము, ఒక ఐలాండ్ ఒకటి ప్రొవైడ్ చేసాము. ఐలాండ్ అనేది బయోడైవర్సిటీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పని మనం ప్రజల కోసమే కాకుండా ఈ బర్డ్స్ బయోడైవర్సిటీ కోసం అని చెప్పని మనం ఒక కంప్లీట్గా ఐలాండ్ కట్టాము, మ్యాన్మేడ్ ఐలాండ్ అనమాట. తర్వాత ప్లాంటేషన్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంటేషన్స్, ఏదైతే ఆక్సిజన్ లెవెల్స్ పెంచాల్సి వస్తుందో ఆ ప్లాంట్స్తో పాటు, తర్వాత బర్డ్స్ వచ్చి నెక్స్ట్ ఇలాగా ఆ బర్డ్స్తో పాటు చాలా కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఏదైతే మనకి జిమ్ అండ్ ఎక్విప్మెంట్ కానీ ప్లే ఎక్విప్మెంట్స్ అయితే అవి ఉన్నాయి. స్పోర్ట్స్ ఏరియా ఉంది ఇక్కడ మెయిన్గా. తర్వాత కూర్చోవడానికి ఐలాండ్ ఈ గజబోస్ అని చెప్పి స్టోన్ గజబో ఇది మనం మామూలుగా బెంగళూరు నుంచి తీసుకొచ్చాము. ఇది స్టోన్ గజబో అని చెప్పి యోగా ప్లాట్ఫామ్తో ఉంది. తర్వాత ఈ కైట్ ఫెస్టివల్ లోపలనే ఏదైతే సంక్రాంతి కోసం అని చెప్పి మనం పనులు చేస్తున్నాం, అంతలోకి మనం పని ముగించేలాగా చూస్తున్నామండి. పని అయిపోతుంది, అంతలోకి సంక్రాంతి లోపల మనకి కూకట్పల్లి రెడీ అవుతుందండి. ముఖ్యంగా ఇక్కడ ఇంకా కొత్తగా ఏం చేయబోతున్నారు? అటు పెయింటింగ్స్ కనబడుతున్నాయి, ఇంకేమైనా థీమ్ తీసుకున్నారా ఈ చెరువు డెవలప్మెంట్లో? అంటే మిగతా నార్మల్ ఒక చెరువు చేసాము వెళ్ళిపోయేలాగా ఆయన హైడ్రా అనుకోకుండా ఒక టూరిజం స్పాట్ లాగా ఉండాలనేది మన హైడ్రా వల్ల అజెండా అండి. దీంట్లో మనం ఒక మ్యూజికల్ ఫౌంటైన్ కూడా పెడుతున్నారండి. సో మ్యూజికల్ ఫౌంటైన్లో ఒక 40 minutes షో ఉండేలాగా ఉంటుందండి. సో ఇక్కడ కూర్చొని ఒక సీటింగ్ ఏరియా అరేంజ్ చేస్తాము. ప్రతిరోజు సాయంత్రం ఒక మ్యూజికల్ ఫౌంటైన్ ఒక యాక్టివిటీ లాగా ఉంటుందండి, ప్రతిరోజు ఉంటుంది అక్కడ విత్ మ్యూజిక్తో పాటు ఉంటుంది. మేము ఇప్పుడు హైడ్రా నుంచి ఒక 6 లేకులు చేస్తున్నామని, అలాగే ఒక లేక్ ఆల్రెడీ బతుకమ్మ కుంట డెవలప్ అయిందండి. కైట్ ఫెస్టివల్ కోసం అని చెప్పి బొమ్మురు కుద్దిందోలా ఒకటి, అలాగే మన నల్లచెరువు ఉప్పల్ ఒకటి, తమ్మిడికుంట అని 3 లేకులు మనకు రెడీ అవుతున్నాయండి. అలాగే దీంతోపాటు సున్నం చెరువు, నల్ల చెరువు ఉప్పలు కూడా రెడీ అవుతుంది. అది కూడా మనకి మార్చి లోపల మిగతా 2 లేకులు కూడా అయిపోతాయండి. మొత్తంగా చెరువుల వద్ద నిర్వహిస్తున్న
సంక్రాంతి కైట్ ఫెస్టివల్లో ఒక్కొక్క చోట ఒక్కోలాగా థీమ్స్ తోటి ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న కుకట్పల్లి తుమ్మడికుంట చెరువు వద్ద అయితే టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలు వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మాదాపూర్ తమ్మిడి చెరువును పునరుద్ధరిస్తోంది హైడ్రా. 3 చెరువులు కైట్ ఫెస్టివల్ కు వేదికగా మారడం పట్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల అభివృద్ధిపై సినిమా సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్, ఐటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రియల్తో సంక్రాంతి పండుగ స్పెషల్ గా కైట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేయనున్నారు. ప్రస్తుతం మాదాపూర్లో చుట్టూ ఐటీ కారిడార్, దాంతోపాటు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ హైరైజ్ బిల్డింగ్స్ కూడా నిర్మాణాలు కొనసాగాయి. అయితే దీనికి ఆనుకొని ఉన్న ఇక్కడ తమ్మిడి చెరువుకు సంబంధించి చూడొచ్చు, అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాత దీనికి ఒక మంచి రూపురేఖలు సంతరించుకున్నాయి. అయితే ఈ పనులు కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు ఇక్కడ నిర్వాహకులు అయితే వేగవంతం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ తమ్మిడి చెరువుకు సంబంధించి వాటర్ బాడీస్ని రీస్టోర్ చేసి దాంతోపాటు వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు కూడా రకరకాల ఏర్పాట్లు కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ మనము ఈ చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్గా నిర్మిస్తున్న ఈ ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, ఐలాండ్ పైన కంప్లీట్గా ఒక కెఫ్టేరియాను కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ మహానగరము కాంక్రీట్ జంగిల్ లాగా మారిపోయిందని చాలా వరకు కూడా మనం వింటుంటాం. కానీ హైదరాబాద్లో ఎన్నో వందల చెరువులు ఉండేవి, అవన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం కొన్ని ఆక్రమణలకు గురయ్యి కుచించుకుపోయిన ఈ చెరువులని హైడ్రా చేపట్టి వివిధ రకాల కాన్సెప్ట్స్ తోటి వీటిని డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఉన్నది మొత్తం కూడా ఈ ఏదైతే తమ్మిడి చెరువు ఉందో దాన్ని కేవలం చెరువుని రీస్టోర్ చేయడమే కాకుండా ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలకి వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, ఓపెన్ జిమ్, దాంతోపాటు ఇక్కడ రిలాక్స్ అయ్యేందుకు కూడా రకరకాల యాక్టివిటీస్ కోసము ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇటు స్పోర్ట్కి సంబంధించిన ఏదైతే మనకు క్రికెట్ బాల్ కావచ్చు, టెన్నిస్ కోర్ట్ లాంటివి రకరకాల ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మనం ఉన్నది చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ వాటర్ నెక్స్ట్ వచ్చే వర్షాకాలానికల్లా కూడా వాటర్ ఇంకా ఎక్కువగా చేరుకుంటే కనుక చుట్టూ కూడా వాటర్తో నిండిపోయిన చెరువు మధ్యలో ఈ కెఫ్టేరియా వస్తుంది. ఇక్కడ మంచిగా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేసేలాగా ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసి తమ్మిడి చెరువు లేక్ రీడెవలప్ చేస్తోంది హైడ్రా. చెరువు చుట్టూ పాత్వేల్ నిర్మిస్తోంది. జాకింగ్, సైకిల్ ట్రాక్, స్పోర్ట్స్ ఏరియా, ఓపెన్ జిమ్ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చెరువు అభివృద్ధికి 15 కోట్లు ఖర్చు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కైట్ ఫెస్టివల్ సందర్భంగా కూడా మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న చెరువుకు సంబంధించిన వాకింగ్ ట్రాక్ చుట్టుపక్కల కూడా వచ్చి ఇక్కడ పతంగులను ఎగరేసుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. పనులు ఎంత మేర వచ్చి అడిగి తెలుసుకుందాం. సార్, ఇందాక మీరు చెప్పినట్టు వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, ఓపెన్ జిమ్ ఏరియా అంతా వచ్చినాయి కదా, ఇక్కడ ఈ కెఫ్టేరియాలో ఇంకేమేమి రాబోతున్నాయి, స్పెషాలిటీస్ ఏమున్నాయి? చుట్టూ గ్రీనరీతో పాటు లైటింగ్ వస్తుంది. సారు ఒక వుడ్ బ్రిడ్జ్ ప్లాన్ చేశాను మేడం. ఇక్కడ పక్కన పార్క్ దగ్గర నుంచి ఐలాండ్ ప్యాక్ ఎంట్రీ కోసం నీళ్ళ మధ్యలో ఆహ్లాదకరంగా ఉండడానికి ఒక వాకింగ్ బ్రిడ్జ్ వస్తుంది మేడం. ఇది వచ్చిందని మొత్తం బెంచెస్తో సహా కూర్చొని సీనరీ చూడడానికి ఉంటుంది. తర్వాత వచ్చిందని దీంతో పాటు పక్షులు అభివృద్ధి చెందడానికి బర్డ్ నెస్ట్ అనేసి ఒక ఐలాండ్ ప్లాన్ చేసాము. అటు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అది కూడా ఈ వీక్లో మొత్తం కంప్లీట్ అవుతుంది మేడం వర్క్ మొత్తం. దాంతోపాటు ఇక్కడ చెరువులోకి నీళ్లు రావాలంటే మనకు వర్షాకాలంలో రోడ్ల పైన చాలా వరకు కూడా వాటర్ చూస్తుంటాం. అదంతా రీస్టోర్ చేయడానికి మీరు ఈ చెరువుకు సంబంధించి ఇంకెట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయండి? ఇందులో 2 ఇన్లెట్లు తీసుకోవడం జరిగింది మేడం. హైటెక్ సిటీలో ఇప్పుడు వర్షం పడిన ప్రతిసారి ఓవర్ఫ్లో అయ్యి రోడ్డు మీద వర్షం వస్తుంటుంది. అది లేకుండా 13 మీటర్లతో అతి పెద్ద డ్రైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది. అది డ్రైన్ కూడా ఈ వీక్లోనే కంప్లీట్ అవుతుంది. శిల్పారామం వైపు 13 మీటర్స్ వైడ్ డ్రైన్ మేడం. అది కంప్లీట్ వర్షం నీళ్ళు రోడ్లో పడిన ప్రతి వర్షం నీళ్ళు చెరువులోకి తీసుకోవడానికి జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో నుంచి వచ్చే ఏదైనా వేస్ట్ ఉంటే ఇక్కడ సెగ్మెంటేషన్ అయ్యి అందులోకి మాత్రం మంచినీరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాం మేడం ఇక్కడ. ఓకే అండ్ ఈ ఐలాండ్ పైన కెఫ్టేరియా కావచ్చు, దాంతోపాటు బర్డ్స్ కోసం చేస్తున్న మరొక ఐలాండ్, ఇదంతా ఎప్పటిలోపు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందండి? ఇంకొక 20 డేస్లోనే పూర్తి కంప్లీట్ అవుతుంది మేడం. కైట్ ఫెస్టివల్కి అయితే రెడీగా ఉంది. తర్వాత ఇనాగ్రేషన్ లోపు మిగిలిన పనులన్నీ చేసుకుని ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ మొత్తం కూడా చెరువుకు సంబంధించి అభివృద్ధి పనులు అయితే చాలా వేగవంతం చేస్తున్నారు. ఈ చెరువు ప్రస్తుతం ఉన్న చెరువు పక్కన మనం చూస్తే చాలా వరకు కూడా పక్షులు, వివిధ రకాల బర్డ్స్ వచ్చి కూడా ఈ వాటర్ బాడీస్లో సేద తీరుతున్నాయి. దాంతోపాటు ఇక్కడికి వచ్చే పబ్లిక్ కూడా ఆహ్లాదకరమైన వాతావరణము ఉండే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ పబ్లిక్ వచ్చినప్పుడు కావచ్చు, పర్యాటకులు వచ్చినప్పుడు రిలాక్స్ అయ్యేందుకు కూడా ఇక్కడ బెంచెస్ కావచ్చు, పార్కులను డెవలప్ చేస్తున్నారు.
హైడ్రా వచ్చిన తరువాత సిటీలోని చెరువులు పర్యాటక ప్రాంతాలుగా మారాయి. ఉదయం సాయంత్రం వాకర్స్ తో పిల్లల ఆటలతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11 నుంచి 3 చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించనుంది హైడ్రా. ఈ కార్యక్రమంలో సినిమా సెలబ్రిటీలు, స్పోర్ట్, ఐటీ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పతంగుల పండుగల్లో సందడి చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైడ్రాను ఏర్పాటు చేసి హైదరాబాద్లోని చెరువులు కావచ్చు, ఆక్రమణలకు గురైన భూములను రక్షిస్తోంది. అయితే దీంట్లో భాగంగానే ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద ఇటు పండుగలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు. దీంట్లో భాగంగానే ఇటు తొమ్మిడికుంట చెరువు కావచ్చు, నల్లకుంట చెరువు, దాంతోపాటు ఇప్పటికే అభివృద్ధి అయిన అంబర్పేట, బతుకమ్మ కుంట లాంటి పలు చెరువుల వద్ద అయితే ఈసారి కైట్ ఫెస్టివల్ సందడి నెలకొనుంది. దాదాపు 3 రోజుల పాటు ఈ నెల 11 నుంచి ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.